ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులు మరియు సర్పంచులు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు, పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ నిర్వహించడానికి మన గత 2 రోజుల క్రితంలో మందల సామిల్ గారు మరి కోమరెడ్డి బేల్స్ పై ఏ విధంగా మరి ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా మరి అట్లా మాట్లాడినందుకు ఈరోజు మరో మండలం తరఫున ప్రత్యేకంగా దళితులందరం కూడా వారిపై మాట్లాడినటువంటి కండిషన్లు, మాట్లాడినటువంటి మాటలకు ఈ విధంగా వారి మండల సామిల్ మీద ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మీరు ఉన్నంత స్థాయిలో ఉండకుండా మీరు గతంలో వారు ఎమ్మెల్యేగా మీరు టికెట్ ఇచ్చేంత కూడా మీరు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా లేరు. మరి అదేవిధంగా ఆ రోజు పార్టీ టికెట్ కోసం కావాలని మీరు కోమరెడ్డి బెల్స్ ఇంటికి వెళ్ళి 100 సార్లు వెళ్ళి మీరు వారిని కలవడంతో అదే సానుభూతితోటి మరి కోమరెడ్డి ఎమ్మెల్యే గారు మరి అదే తిరుపతి మెట్లపై ఉండి మీకు టికెట్ వస్తుంది సామిల్ గారు, ఖచ్చితంగా మీరు గెలుచుకో అని చెప్పినటువంటి మాటలు కూడా మీరు మర్చిపోయారు. మరి అట్లాంటి అవగాహన లేకుండా మాట్లాడడం మీరు ఎంతవరకు కరెక్ట్ కాదు. వారు ఉన్నంత స్థాయిలో వారు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ఎవరికి ఎంత సాయం చేయాలనేది అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోయిన వెంటనే వారికి మాట్లాడి వారికి ఎంత కొద్దిగా మొత్తంలో సాయం కూడా చేయడం జరుగుతుంది. అట్లాంటి వ్యక్తులపైన మాట్లాడే అర్హత మీకు లేదు. మందల సామ్యాల్ గారు మీరు గుర్తుంచుకోవాలి. మీరు మధ్యలో మాట్లాడుతారా? మరి ఏమి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కోమరెడ్డి బెల్స్ అంటే వారి తెలంగాణ సాధించిన వ్యక్తులు, మరి అట్లాంటి వారిపైన మీరు అనిశ్చిత వ్యాఖ్యలు మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి ఇంతటితో మీరు ఇంకా తీసుకున్నట్టయితే మంచి ఉంటుంది. లేదు అంటే మీ యొక్క తుంగతుర్తిలో ముంగోడు కాన్స్టిట్యూన్సీ వచ్చి ధర్నా కూడా నిర్వహించి మీ ఇంటి ముందు చేసిన శక్తి కూడా మాకుంది. ఎందుకంటే మా వ్యక్తుల పైన, కోమరెడ్డి బెల్స్ పైన మాట్లాడడం మీకు అర్హత లేదు. కాబట్టి దయచేసి మీరు ఇంతటితో మన్నించుకొని నెక్స్ట్ రాజకీయాల్లో ఫ్యూచర్ ఉండాలనుకుంటే మరి ఇదే మంచి తనంతో ఉండాలి. లేదు అంటే మీరు నెక్స్ట్ ఎక్స్ సర్పంచ్, ఎక్స్ ఎమ్మెల్యేగా జీతాంతం ఎక్స్ ఎమ్మెల్యేగా బోర్డు పెట్టుకుని తిరగాల్సి అంతే తప్ప నీకు జీవిత చరిత్రలో నల్లగొండ కాదు, తుంగతుర్తిలో ఉండే శక్తి కూడా లేదు నీకు. కాబట్టి అలాంటి వ్యాఖ్యలను ఇప్పటికన్నా మన్నించి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి క్షమాసన చెప్పి రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి నేను మాట్లాడేటువంటి వ్యక్తిని తప్పు సమాచారం మాట్లాడినందుకు తప్పు అనే క్షమాపణ తెలంగాణ మీడియా ద్వారా మీరు వినిపించాలని కూడా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ